సయాటికా పెయిన్‌కి ఏమైనా రిలీఫ్ అవ్వడానికి మనకుంటాయా రెమెడీస్? పారిజాతం ఆకులు చాలా బాగా పనిచేస్తాయమ్మా. సో, ఎలా వాడుకోవాలంటేమ్మా, రోజు 2 సార్లు వాడుకోవాలి. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే. సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడినా సరిపోతుందమ్మా. 200 ఎంఎల్ నీళ్లు తీసుకోవాలమ్మా. 200 ఎంఎల్ నీళ్ళల్లో పారిజాతం ఆకులు. సో, చిన్న ఆకులైతే 6 వరకు తీసుకోవచ్చు. పెద్ద ఆకులైతే 4 సరిపోతాయమ్మా. కడిగేసేసి, శుభ్రం చేసేసి, కడిగేసేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఆ నీళ్ళలో ఏసేయాలమ్మా. నీళ్ళలో ఏసేసి 200 మిల్లీలీటర్ల నీళ్ళకి గాను 50 మిల్లీలీటర్ల నీళ్ళు మాత్రమే మిల్లీలీటర్లు మరిగించాలమ్మా. మరిగించేసేసి, దించి, చల్లార్చేసేసి, వడగట్టేసేసి, వీలైతే గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడం మంచిదమ్మా. సో, గోరువెచ్చగా ఉన్నప్పుడే వడగట్టేసేసి, సో, 1 గ్రామ్ ఉప్పు గానీ, ఉప్పు వాడకున్నటువంటి వాళ్ళైతే ఒక పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి గానీ కలిపేసి అవసరమైతే ఇంత తేనె కూడా వేసుకోవచ్చమ్మా. ఈ విధంగా ఉదయం పూట ఒకసారి తీసుకోవాలి. అదేవిధంగా రాత్రిపూట ఒకసారి తీసుకోవాలి. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే. సమస్య తీవ్రత తక్కువగా ఉంటే రోజు ఒక్కసారి వాడుకున్నా సరిపోతుందమ్మా. ఈ విధంగా పారిజాతం ఆకులను ఈ పద్ధతిలో కషాయంలాగా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా, వెంటనే, సత్వరమే, శీఘ్రంగా ఇందున్నటువంటి ఔషధ గుణాలు దేహంలో పనిచేసేసి, ముఖ్యంగా సయాటికా అనేటువంటి నరం మీద పనిచేసేసి, సయాటికా వల్ల కలిగేటువంటి నొప్పి, బాధ, మంట, పోటు, సలుపు, అసౌకర్యం ఇవన్నీ కూడా చాలా త్వరగా తగ్గిపోతాయమ్మా. అంటే ఇది తీసుకున్న తర్వాత గ్యాప్ తీసుకోవాలి. వాటర్ తాగిన తర్వాత ఇంతసేపు మనం ఎంప్టీ స్టమక్‌తో ఉండాలని ఏమైనా ఉంటుందా? ఆహారానికి ఒక అరగంట ముందు తీసుకుంటే సరిపోతుందమ్మా. ఇది తీసుకున్న తర్వాత అరగంట తర్వాత ఏదైనా ఆహారం తీసుకోవచ్చమ్మా.